ఈరోజు మనం ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం నుంచి కొన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం రండి. చాలా స్పీడ్గా చేద్దాం ఎందుకంటే టైంని వేస్ట్ చేయొద్దు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థను అధ్యయనం చేయడానికి హెన్రీ మెయిన్ డాష్ విధానాన్ని ఉపయోగించారు అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనకి వాళ్ళు ఉపయోగించిన విధానాలు ఇంపార్టెంటే, వాళ్ళు ఇచ్చిన థియోరీస్ ఇంపార్టెంటే. ఫస్ట్ ఆప్షన్ నిర్మాణ విధులు, మార్క్యువారు, చారిత్రక సాంస్కృతిక, స్త్రీవాదం అని ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఆన్సర్ అవుతుంది చారిత్రక, అంటే హిస్టారికల్ మెథడ్ వాడారు. ఓకే, గుర్తుంచుకోండి, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. స్వయం ఉపాధికై పేదలను స్వయం సహాయక బృందాలుగా సమీకరించి అన్ని అంశాలలో వారికి శిక్షణ ఇచ్చి పరపతి, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి వారి సమగ్ర అభివృద్ధికి పాటుపడే పథకం క్రింది వాటిలో ఏది అని ఇచ్చారు. ఓకే, చూడండి, స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ SGSY, సెకండ్ PMSBY, థర్డ్ PMJDY, ఫోర్త్ PMJJBY అని ఇచ్చారు. మీకు ఆన్సర్ వచ్చి SGSY, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గర్ యోజన. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. 2018లో భారత ప్రభుత్వం పిల్లలకు పోషకాహార విలువలను మెరుగుపరచడానికి ప్రారంభించిన కార్యక్రమం ఏది అని ఇచ్చారు. ఆప్షన్స్ చూడండి. అనువర్తిత పోషకాహార కార్యక్రమం, పోషణ అభియాన్, ప్రత్యేక పోషకాహార కార్యక్రమం, మధ్యాహ్న భోజన కార్యక్రమం అని ఇచ్చారు. ఇక్కడ మీకు ఆన్సర్ పోషణ్ అభియాన్ అవుతుంది. మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసేటట్టు చూడండి. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో రాయడం వల్ల మనకి ఏంటంటే మీకు ట్రై చేసినట్టు ఉంటుంది, మీకు ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. ఓకే, వినడమే కాదు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో ICDS పథకం లబ్ధిదారులు. ICDS అంటే ఏంటండి? ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ కదా. సో ఇక్కడ చూడండి ఎవరికి లబ్ధిదారులో. ఫస్ట్ 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల పిల్లలు, 15 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల గ్రామ ప్రజలు, కౌమార బాలికలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు అని ఇచ్చారు. ఇక్కడ 6 ఇది కరెక్టే. బి చూడండి, 15 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల గ్రామ ప్రజలు రారండి. రిమైనింగ్ 3 కూడాను కౌమార బాలికలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ICDS పథకం కిందకు వస్తారు. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది ఉండదు, బి లేనిది చూసుకోండి. సో ఆన్సర్ 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పోక్సో యాక్ట్ ప్రకారం పిల్లలంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నవాళ్ళు అని చెప్పాలి మనం. సో చూసుకోండి, ఇక్కడ ఆప్షన్ 1 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు, 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు, 15 కంటే తక్కువ ఉన్నవారు, 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు. మన అందరికీ తెలుసు ఆప్షన్ ఏమవుతుంది 1, 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళనే పోక్సో యాక్ట్ కింద తీసుకుంటారు. ఓకే, మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మిల్టన్ సింగర్ డాష్ పై చేసిన పరిశోధన సాంప్రదాయ కుటుంబ స్థితి స్థాపనకు మరియు దాని విలువలపై దృష్టి సారించింది అన్నారు. మిల్టన్ సింగర్ అన్న వ్యక్తి దేనిపై పరిశోధన చేశారు అని అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. పట్టణ భారతదేశంలో సేవా వంశం, స్త్రీ ఆధిపత్య కుటుంబాలు, దక్షిణ భారతదేశంలోని పారిశ్రామికవేత్తలు, కుటుంబ గణాంక సమాచారం. ఇక్కడ మిల్టన్ సింగర్ అన్న వ్యక్తి మనకి దక్షిణ భారతదేశంలోని పారిశ్రామికవేత్తల పైన పరిశోధన చేశారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని అధికరణ 164 ఏ రాష్ట్రాలలో గిరిజన సంక్షేమానికి ప్రత్యేక మంత్రులను నియమించడానికి వీలు కల్పించింది అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. రాజస్థాన్, కేరళ, నాగాలాండ్, ఒరిస్సా, బీహార్, మేఘాలయ, బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, అస్సాం, ఒరిస్సా అని ఇచ్చారు. మీకు ఆన్సర్ వచ్చి బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా. అండ్ ఇంకో స్టేట్ కూడా ఉంటుంది, ఆ స్టేట్ ఏంటి మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. 4 స్టేట్స్, మొత్తానికి 4 స్టేట్స్ ఉంటాయి గిరిజన సంక్షేమానికని. ఇంకో స్టేట్ ఉంటుంది, అది కామెంట్లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. NRHM యొక్క ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రజలకు మైక్రో ఫైనాన్స్ అందించడం, జీవనోపాధి అవకాశాలను కల్పించేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో సరసమైన ధరలకు ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉంచడం, గ్రామీణ ప్రజలకు గృహ వసతి కల్పించడం అని ఇచ్చారు. హెల్త్ మిషన్ అండి ఇది. సో అందుకు మనకు ఆప్షన్ 3 అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో సరసమైన ధరలకు ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉంచడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సాంప్రదాయ భారతీయ సమాజంలో ఒక్కో కుల సమూహం ఇతర కుల సమూహాలకు కొన్ని ప్రామాణిక సేవలు అందించాలనే విధానాన్ని ఏమంటారు అని అడిగారు. ఇది మీకు తెలుసుంటుంది, కామెంట్లో చెప్పండి. ఆప్షన్ 1 జమీందారీ విధానం, 2 తిన్కతియా విధానం, వర్ణ వ్యవస్థ, 3, 4 వచ్చి జజ్మానీ విధాన వ్యవస్థ. మనకు తెలుసు కదా జజ్మానీ విధాన వ్యవస్థ ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ధార్వాడ్లో మహిళలతో పాటు కింది వారిలో ఎవరెవరు ఉంటారు అని అడిగారు. ధార్వాడ్ మనకి ఎక్కడ ఉంటుందండి? కేరళలో నాయర్ కుటుంబాల్లో ఉంటుంది. ఓకే, ఎవరెవరు వాళ్ళతో ఉంటారు అంటే
ఆమె కుమారులు, కుమార్తెలు, కుమార్తెల కుమార్తెలు, కుమారులు ఉంటారండి. సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, స్వదార్ గృహ పథకం స్కీమ్స్ గురించి. స్వదార్ గృహ పథకం ఆహారం, దుస్తులు, వైద్య సదుపాయాలు మొదలైన వాటితో తాత్కాలిక నివాస వసతిని అందిస్తుంది. ఈ పథకం కింద ఉద్దేశించబడిన లక్షిత లబ్ధిదారులు ఎవరు అని అడిగారు. ఓకే, తిరస్కరణకు గురై ఉన్న ఎలాంటి సామాజిక ఆర్థిక మద్దతు లేని మహిళలు. ఆప్షన్ బి, జైలు నుండి విడుదలై కుటుంబ సామాజిక ఆర్థిక మద్దతు లేకుండా ఉన్న మహిళా ఖైదీలు అని అడిగారు. ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ రెండు కరెక్టేనండి. వీళ్ళిద్దరూ అర్హులే అవుతారు. సో ఏ అండ్ బి రెండు అవుతుంది. ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్ట్లోనూ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా అండి? ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.